ఈరోజు మొక్కలకి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మంచి సేంద్రియ ఎరువుని, అది కూడా ద్రవ రూపంలో ఉండే సేంద్రియ ఎరువుని తయారు చేయడం చూద్దాము. ముఖ్యంగా మొక్కలు పూత కాతా దశలో ఉన్నప్పుడు చాలా చక్కగా వాటి గ్రోత్కి ఉపయోగపడుతూ మనకి మొక్కలకు డిసీజ్ రెసిస్టెన్స్ని, అంటే రోగనిరోధక శక్తిని ఇస్తూ ఒక రకంగా ఫర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్గా ఉపయోగపడేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాము. ఇది అన్ని రకాల మొక్కలకు కూడా వాడచ్చు. నేను ఒక టబ్లో 5 లీటర్ల నీటిని తీసుకున్నాను. కుళాయి నీటిని కాకుండా గ్రౌండ్ వాటర్ని తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఫ్రెష్గా ఉండేటువంటి ఆవు పేడను తీసుకోవడం వల్ల మనకి చాలా చక్కగా మనకి ఈ లిక్విడ్ అనేది తయారవుతుంది. నాకు ఫ్రెష్గా ఉండే ఆవు పేడ దొరకలేదు కాబట్టి నేను గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళ దగ్గర పిడకలను అయితే తెచ్చుకున్నాను. నేను దాదాపు 250 గ్రాములు ఈ పిడకలను అయితే తెచ్చుకున్నాను అనమాట. దీంట్లో ఉండి సూక్ష్మజీవులు కోట్లలో ఉంటాయన్నమాట. ఇవి మొక్కలకు ఎదుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. న్యాచురల్గా ఉండేటువంటి సహజ సిద్ధంగా తయారు చేసుకునేటువంటి ఈ ఎరువు అనేది కెమికల్స్కి ఎంత మాత్రం తీసిపోకుండా చాలా చక్కగా మనకి మొక్కల గ్రోత్కి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఈ పిడకల్ని నీటిలో వేసి బాగా కలిపేస్తున్నాను. కాసేపు ఉన్న తర్వాత చక్కగా మనకి ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత అయితే బాగా కలుస్తుంది. పేడ అయితే మనకి త్వరగానే కలిసిపోతుంది. ఎవరైనా సరే పేడ ఉంటే దాన్నే వాడుకోండి. దీంట్లో మనం గోమూత్రాన్ని వాడుకోవచ్చు. 250 గ్రాముల పిడకలకి నేను దాదాపు సగం అంటే 125 ml గోమూత్రాన్ని తెచ్చుకున్నాను. ఇది కూడా నేను ఆయుర్వేదిక్ షాప్లో అయితే నేను తెచ్చుకున్నాను. మీరు తాజాగా దొరికేటువంటి గోమూత్రాన్ని వాడడం వల్ల ఇంకా మంచి ఫలితాలను అయితే పొందొచ్చు అనమాట. నర్సరీలో ఉండేవాళ్ళు యూరియాని వాడుతూ ఉంటారు. దాంట్లో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం సహజ సిద్ధంగా వాడేటువంటి ఈ ఎరువులో కూడా చక్కగా అటువంటి ఫలితాలే కలుగుతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండకుండా చక్కగా మొక్కల గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. నేను ఈ గోమూత్రాన్ని కూడా ఇందులో ఈ నీటిలో అయితే కలుపుతున్నాను. ఒకసారి చేతితో బాగా దీన్ని కలిపేసుకుంటే మనకి ఈ ముక్కలు లేకుండా చక్కగా కలిసిపోతుందన్నమాట. ఈ ఆవు పేడ అనేది మొక్కలకు చాలా మంచి వరం. దీంట్లో ఇంకా మనం తర్వాత వేసుకోవలసింది బెల్లం అనమాట. ఆర్గానిక్ బెల్లాన్ని వేసుకోవచ్చు. నేను ఒక 50 గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మీరు పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. త్వరగా మీకు బాగా కరిగిపోతుంది. ఈ బెల్లం వేయడం వల్ల ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా తయారవుతుంది. దీని తర్వాత మనం తీసుకోవలసింది, నేను ఒక 50 గ్రాములు శనగపిండిని తీసుకున్నాను. శనగపిండే కాకుండా పెసరపిండి కానీ ఉలవల పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో తయారయ్యేటువంటి సూక్ష్మజీవులకు ఆహారంగా కూడా ఇది శనగపిండి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని నేనైతే నా గార్డెన్ చిన్నది కాబట్టి దానికి అనుగుణంగా నేను ఈ క్వాంటిటీలో తయారు చేసుకుంటున్నాను. మీకున్న గార్డెన్ని బట్టి మీరు ఆ క్వాంటిటీని పెంచుకోవచ్చు. దీన్ని బాగా కలిపేసుకుంటున్నాను. దీన్ని దాదాపు 4 రోజుల పాటు తయారైన తర్వాత మనం మొక్కలకి ఇచ్చుకోవడం మొదలు పెట్టచ్చు. ఇలా రోజు కూడా ఒక కట్టెని తీసుకొని దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రోజు కూడా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ వాటర్లో కరిగితే చక్కగా మనకి తయారవుతుంది. దీని మీద గట్టిగా మూత పెట్టకుండా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఇలా పెట్టుకోవాలి. తర్వాత పక్క రోజు దీంట్లో ఇలా చూస్తే ఈ రకంగా ఇది తయారైంది. దీంట్లో కొంచెం పుట్టమన్ను నేను వేయడం మర్చానమాట. పుట్టమన్ను వేయడం వల్ల, అంటే ఎటువంటి కెమికల్స్ వాడనటువంటి మట్టిని వేయడం వల్ల ఇంకా మంచి బ్యాక్టీరియా ఇందులో తయారవుతుంది. చక్కగా ఒక లేయర్ లాగా తయారవుతుంది కదా. ప్రాసెస్ అనేది, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అయిందనమాట. తర్వాత 4వ రోజు ఈ రకంగా ఇది బాగా కలిపేసుకుందాం. మంచి లేయర్లా వచ్చింది. ఫెర్మెంటేషన్ కూడా అవుతుందనమాట. అయితే ఈరోజు నాకు వర్షం అది పడుతుండడం వల్ల నేను దాన్ని పక్క రోజు అంటే 5వ రోజు దీన్ని మొక్కలకు ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, 5వ రోజు చక్కగా ఇలాగా ఫెర్మెంట్ అయ్యి మనకి బాగా రెడీ అయిపోయింది. ఫర్టిలైజర్ గాను పెస్టిసైడ్ గాను ఉపయోగపడుతుంది. చాలా మీరు ఒకసారి వాడిన తర్వాత దీని మార్పుని 10-15 రోజుల్లో చాలా చక్కగా చూస్తారనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి. పూత కాతా దశలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బాగా కలిపేసుకొని ఆ తర్వాత దీన్ని మొక్కలకు 2 విధాలుగా మనమైతే ఇచ్చుకోవచ్చు. సాధారణంగా ఇది తయారు చేసుకున్న 9వ రోజు నుంచి 12వ రోజు వరకు ఇచ్చుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసిన తర్వాత 1 లీటర్కి 10 లీటర్ల నీటిని యాడ్ చేసిన తర్వాత మనం మొక్కలకి మట్టిలో దీన్ని అయితే వాడుకోవచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఇది 100% ఆర్గానిక్ అనమాట. 100% ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇది బాగా కలిపేస్తున్నాను. ఇది అన్ని రకాల పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలు అన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు. ఆకుకూరలకు కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, వంకాయ మొక్క అయితే ఉంది. ఇది కాపు అయితే ఉంది. దీనికి స్టార్ట్ అయింది. పూత కూడా ఉందన్నమాట.
తెగుళ్ళ నుంచి తట్టుకోవడానికి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము ఇవన్నీ కూడా మొక్కలకు అందిస్తుందన్నమాట. దీన్ని తగు మోతాదులో మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి, వీటికి కూడా నేనైతే ఇస్తున్నాను అనమాట. అన్ని రకాల మొక్కలకు కూడా దీన్ని మనం నెలకు ఒకసారైనా సరే, కనీసం అయినా 20 రోజులకు ఒకసారైనా సరే ఇచ్చుకోవచ్చు. అయితే మనం మొక్కలకు కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. అయితే శుభ్రంగా వడగట్టుకొని అప్పుడు మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేసుకునేటప్పుడు 1 లీటర్కి మనం 15 లీటర్ల వరకు నీటిని కలుపుకోవాలి. ఆ లెక్కన కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది. స్ప్రే బాటిల్లో వేసుకున్నాను కదా, ఇప్పుడు మనం అంటే ఒకసారి సాయిల్లో వేసుకున్నాక మరొకసారి మనం ఇలాగా ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మొక్కలకి చాలా యూజ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, అన్ని రకాల పూల మొక్కలకు, పళ్ళ మొక్కలకు, అలాగే ఆకుకూరలకు కూడా మంచి వరదాయిని. లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.